అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ నదీ వ్యవస్థను ఇలా విభజించవచ్చు. ఆప్షన్ ఏ హిమాలయ నదీ వ్యవస్థ, ఆప్షన్ బి ద్వీపకల్ప వ్యవస్థ, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్, ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్ సింధు నది ఉపనదులు. ఆప్షన్ ఏ రావి బియాజ్, ఆప్షన్ బి చీనాబ్ సాట్లైజ్, ఆప్షన్ సి జీలం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ద్వీపకల్ప నదులకు ఉపనదులు లేవు, ఆప్షన్ బి ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గంలో వక్రతలు ఉండవు, ఆప్షన్ సి ద్వీపకల్ప నదులు జీవనదులు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్, ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గంలో వక్రతలు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది నదులను వాటి జన్మస్థలాలను గుర్తించండి. ఆప్షన్ 1 మహానది నాసిక్, ఆప్షన్ 2 నర్మదా మహాబలేశ్వర్, ఆప్షన్ 3 కృష్ణ అమర్కంటక్, ఆప్షన్ 4 గోదావరి సిహోవా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్, మహానది సిహోవా, నర్మదా అమర్కటక్, కృష్ణ మహాబలేశ్వర్, గోదావరి నాసిక్. నెక్స్ట్ క్వశ్చన్ అహ్మద్నగర్ జిల్లా 400 మిల్లీమీటర్ల వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉండటానికి గల కారణం. ఆప్షన్ ఏ ఇది మహారాష్ట్రలో ఉండటం, ఆప్షన్ బి ఇది సహ్యాద్రి పర్వతాల్లో ఉండటం, ఆప్షన్ సి సహ్యాద్రులకు తూర్పున గల వర్షఛాయ ప్రాంతాలలో ఉండటం, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హివారే బజారు ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడానికి వెనుక దీర్ఘకాలిక కృషి ఉంది. అందులో భాగంగా విధించిన నిషేధాలు. ఆప్షన్ ఏ సాగునీటికి బోరుబావులు తవ్వడం, ఆప్షన్ బి చెరుకు అరటి సాగు చేయడం, ఆప్షన్ సి బయటి వాళ్లకు భూమి అమ్మడం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని పేరుమట్టి గ్రామంలో తలెత్తిన వివాదం ఎవరికి సంబంధించినది. ఆప్షన్ ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఆప్షన్ బి కోకోకోలా కంపెనీ పంచాయతీకి మధ్య, ఆప్షన్ సి పంచాయతీకి ప్రజలకు మధ్య, ఆప్షన్ డి ప్రజలకు రాష్ట్రాలకు మధ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భూగర్భ జల చట్టాల్లోని ప్రధాన లోపం. ఆప్షన్ ఏ భూమిపై హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కల్పించడం, ఆప్షన్ బి భూగర్భ జలాల నుండి నీటిని తోడడంపై పరిమితి విధించకపోవడం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్, ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మీ ఉద్దేశంలో భూగర్భ జలాలపై నియంత్రణ ఎవరికి ఇవ్వండి. ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వానికి, ఆప్షన్ సి స్వచ్ఛంద సంస్థలకి, ఆప్షన్ డి స్థానికంగా ఉండే పంచాయతీరాజ్ వంటి సంస్థలకి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ నీళ్లు అనేవి ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు నియమాలు అవసరం. ఆప్షన్ 2 ఇది భూగర్భ జలవనరుల. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీళ్లు అనేవి ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు నియమాలు అవసరం. ఆప్షన్ 2 ఇది భూగర్భ జలవనరు అక్రమ వినియోగానికి తోడ్పడుతుంది. ఇక్కడ అక్రమ ఆప్షన్ ఏ
ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనది ఆప్షన్ సి, 1, 2 సరైనవి ఆప్షన్ డి, 1, 2 సరైనవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ నది వ్యవస్థ కానిది ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సింధు నది, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర, ఆప్షన్ డి గోదావరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది జన్మస్థలం ఆప్షన్ ఏ మానస సరోవరం, ఆప్షన్ బి నాసికా త్రయంబకం, ఆప్షన్ సి సింధు హిమనీనాదం, ఆప్షన్ డి మహాబలేశ్వరం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాసికా త్రయంబకం. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ నదులు మైదానాలను చేరే క్రమంలో డాష్ ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఆప్షన్ ఏ జేవై, ఆప్షన్ బి వి, ఆప్షన్ సి యు, ఆప్షన్ డి జేకే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ జేవై ఆకారపు లోయలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఈ పర్వతంలో పుట్టినది. ఆప్షన్ ఏ నీలగిరులు, ఆప్షన్ బి వింధ్య, ఆప్షన్ సి కైలాస పర్వతాలు, ఆప్షన్ డి సాత్పురా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కైలాస పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు. ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ గుజరాత్లో సింధు నది ప్రవహించదు. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది జన్మస్థలం. ఆప్షన్ ఏ గంగోత్రి, ఆప్షన్ బి మహాబలేశ్వర్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి హరిద్వార్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ జన్మస్థలం గంగోత్రి. నెక్స్ట్ క్వశ్చన్, భగీరథి అలకనంద కలిపే ప్రాంతం. ఆప్షన్ ఏ సతప్నాథ్, ఆప్షన్ బి టిబెట్, ఆప్షన్ సి దేవప్రయాగ, ఆప్షన్ డి ఐథిరీనాథ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ దేవప్రయాగ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఎలా పిలుస్తారు. ఆప్షన్ ఏ చాంగో, ఆప్షన్ బి పద్మ, ఆప్షన్ సి సాంగో, ఆప్షన్ డి దిహాంగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ సాంగో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది డాష్ అనే హిమనీనాదం నుండి పుట్టింది. ఆప్షన్ ఏ గంగోత్రి, ఆప్షన్ బి మహాబలేశ్వర్, ఆప్షన్ సి మానస సరోవర్, ఆప్షన్ డి చేమయాంగ్డాంగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప నదులన్నీ కలిసే సముద్రం. ఆప్షన్ ఏ అరేబియా సముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి బంగాళాఖాతం, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప నదులలో పెద్దది. ఆప్షన్ ఏ పెన్నా, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి గోదావరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పుట్టిన ప్రదేశం. ఆప్షన్ ఏ మహాబలేశ్వర్, ఆప్షన్ సి చేమయాంగ్డాంగ్, ఆప్షన్ సి నాసికా త్రయంబకం, ఆప్షన్ డి మానస సరోవర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నాసికా త్రయంబకం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరితల నీటి ప్రవాహం అంటే ఆప్షన్ ఏ కాలువ ద్వారా ప్రవహించే నీరు, ఆప్షన్ బి భూగర్భ జలాలు, ఆప్షన్ సి బావులలో నీరు, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కాలువ ద్వారా ప్రవహించే నీరు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత నీటి ప్రవాహం అంటే ఆప్షన్ ఏ నదుల నీరు, ఆప్షన్ బి భూగర్భ జలం, ఆప్షన్ సి సముద్ర నీరు, ఆప్షన్ డి కాలువ నీరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ భూగర్భ జలం. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.